హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. మాకు అదే అర్థం కావడం లేదు. మహేంద్ర కోసం ప్రాణాలు తీసుకోబోయిన తన మీద మాకు ఎటువంటి కోపం లేదు. కానీ వాళ్ళని వదలకూడదు. పెంచుకున్న మేమేం భరించలేకపోతున్నాం. ఇక కన్నపేగు మీకెంత నరకంగా ఉంటుంది. ఎందుకు ఈ మౌనం? నిజానిజాలు వాళ్ళ ముందు పెట్టి న్యాయం అడగాలి అంటూ మహేంద్ర తల్లిదండ్రులు ఆవేశపడితే, కూతురు చనిపోయిందని చెప్పినప్పుడే వాడిలో కదలిక లేదు. కొంచెం కూడా బాధ అనేది కనిపించలేదు. అటువంటి వాడికి ఆడబిడ్డ బ్రతికుందని చెప్పినా ఒప్పుకోడు. వాడి చేత్తోనే చంపేస్తాడు. వాళ్ళ అహంకారానికి, వంశ ప్రతిష్టకి మచ్చ తెచ్చిన పద్మిని బతికుండడం వాళ్ళకి అవమానం. అందుకే తన గురించి రహస్యంగా ఉంచాను. ఇక పద్మిని రాతోడింటి ఆడపిల్ల కాదు, మన సక్సేనా ఇంటి కోడలు. తామంత వారు లేరని బిర్రవీగుతున్న వాళ్ళకి నిజాలు చెప్తే ఏమర్థమవుతుంది? ఒకే వర్గం కాబట్టి చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పి ముందుగా తెలిస్తే ఇంతటి ఘోరం జరిగేది కాదు అని కాసేపు ఏడ్చి వదిలేస్తారు. దానితో మహేంద్ర తిరిగొస్తాడా? వాడికి జరిగిన అవమానం తీరుతుందా? కళ్ళు నెత్తికెక్కి వాళ్ళు చేసిన ఈ దారుణానికి అక్కడితో వదిలేద్దామా? ఊరందరి ముందు నా కొడుకుని చెప్పుతో కొట్టారు. ఏం తక్కువ నా కొడుక్కి? రఘువీర్ కన్నా ఎక్కువే సంపాదిస్తున్నాడు. ఎన్నో రాష్ట్రాలు తిరిగాడు. ఎంతో మంచి మనసు వాడివి. అన్నిట్లో వాళ్లకు ఏమాత్రం తీసిపోడు అని పద్మిని ఎంతగా చెప్తున్నా వాళ్ళ మూర్ఖత్వంతో చెవికెక్కించుకోకుండా మహేంద్రను చాలా ఘోరంగా అవమానించారు. అడ్డుపడ్డ భూపేంద్రను ఎవరో ఏంటో కూడా చూడకుండా గాయపరిచారు. ఎంత చేసి ఆ క్షణం ఆవేశంలో చూసుకోలేదు అని భూపేంద్ర చేతులు పట్టుకున్నాడు రఘువీర్. అంతేనా? వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా? ఆవేశాలు వాళ్ళకి కాదు, మనకి ఉన్నాయి. ప్రాణానికి ప్రాణం, అవమానానికి అవమానం. ఏ వంశం చూసుకొని వాళ్ళంతగా విర్రవీగుతున్నారో ఆ వంశాన్ని రఘువీర్తోనే అంతం చేస్తాను. ఈ ఊరి జనానికి, చుట్టుపక్కల జనాలకి రాథోడు కుటుంబం అంటే మనుషులు కాదు, రాక్షసులు అని తెలియజేస్తాను అంటూ ఆవేశంతో ఊగిపోయారు. మీరన్న దాంట్లో న్యాయం ఉంది, కానీ ఇదంతా జరిగే పనేనా అంటూ కుతంత్రం బయటపడనివ్వకుండా తనకు తానుగా చేసుకున్న గాయాలకి పాలేర్ల మీదకి నేరం నెట్టిన భూపేంద్ర తండ్రి మీద అతి గౌరవం చూపిస్తూ గుమ్మనంగా ప్రశ్నిస్తే, అప్పుడే స్పృహలోకి వచ్చిన పద్మిని పెద్ద పెద్దగా వినిపిస్తున్న గొంతుకి గుమ్మం వరకు వచ్చి గుమ్మాన్ని పట్టుకుని అన్నీ విన్నది. ఎప్పుడైతే భూపేంద్ర అనుమానంతో ప్రశ్నించాడో, జరిగి తీరుతుంది అంటూ నీరసంగా పలికిన పద్మినిని తిరిగి చూశారు అంతా. శరీరం నిలవడానికి సహకరించకపోయినా కన్నీళ్ళు ఆగకుండా జారుతూనే ఉన్నా తనకు జరిగిన అన్యాయానికి గుర్తుగా ఆమె ఎర్రని కళ్ళలోని ఆక్రోశం రగులుతూ ఉంటే, ప్రాణాన్ని తీసుకునేంత ఘోరమైన అవమానంతో నా భర్తను నాకు కాకుండా చేసి నా జీవితం సర్వనాశనం చేసిన వాళ్ళకి తగిన శాస్తి నేర్చేస్తాను అంటూనే పద్మిని మళ్లీ స్పృహ కోల్పోతే, నిలువలేని నిస్సహాయతతో పద్మిని ఆ క్షణం చేసిన శబదం తెలివి తెలుసుకున్న తర్వాత కూడా వదిలిపెట్టలేదు. సమయం కోసం వేచి చూద్దాం అని మామగారిచ్చిన సలహాతో పద్మిని బ్రతికున్న విషయం బయటకు రాకుండా మహేంద్ర పేరెంట్స్ తో పాటు కలకత్తా పంపించారు. కాలం ఎవ్వరి కోసం ఆగదు అన్నట్టు 2 సంవత్సరాలు గడిచిపోయినా ఊరు జనం మాటల్లో అప్పుడప్పుడు పద్మిని గురించి వినిపిస్తూనే ఉన్నా మహేంద్ర గురించి ఎక్కడా ఎటువంటి ప్రస్తావన లేదు. కారణం, మహేంద్ర గురించి ఎవ్వరూ అడగడానికి రాకపోవడం, అతని పుట్టుక గురించి నిజం ఎవ్వరికీ తెలియకపోవడమే. చెల్లి చనిపోయిన కొద్ది రోజులకే రఘువీర్ తన ఆలోచనలో మనసు మళ్లించడానికి వ్యాపారం మీద దృష్టి పెడితే, ఆ చీకటి రోజు ఎంతో సహాయంగా నిలిచిన భూపేంద్రతో ఈ క్రమంలో నెమ్మదిగా మాటలు కలిస్తే వ్యాపారంలో కూడా అభిప్రాయాలు కలిసి పరస్పరం ప్రతి విషయం చర్చించుకుంటున్నారు. కానీ భూపేంద్రకు కావాల్సింది డబ్బైతే రఘువీర్కి కావాల్సింది తన కుటుంబ ఔన్నత్యం. అంతర్గతంగా ఇద్దరి అభిప్రాయాలు వేరు. అది తెలుసుకోలేని పరిస్థితిలో ఇద్దరి మధ్య వ్యాపార స్నేహం మొదలైతే కూతురి మీద బెంగతోనే రఘువీర్ తల్లి కాలం చేసింది. కీడు జరిగిన ఇంట పెళ్లి జరిగితే మంచిదని రఘువీర్కి పెళ్లి జరిపిస్తే అప్పటికే భూపేంద్రకు పెళ్లి జరిగి సంవత్సరంన్నర వయసుతో ఉన్నాడు విశ్వకేదార్. తాతగారి పేరు కలిసేలా పెట్టిన పేరు అందరి నోట విశ్వక్ అని పిలవడమే పరిపాటయింది.
చెల్లి జ్ఞాపకాలు దూరం చేసుకోలేని రఘువీర్ భార్య నెల తప్పిందని తెలియగానే చెల్లెలు తిరిగి పుట్టాలని ఇంటి దైవాన్ని బలంగా కోరుకుంటే అప్పటికే 2 సార్లు రఘువీర్ని అంతం చేయడానికి ప్రయత్నించిన భూపేంద్ర అతని తండ్రి ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరొక అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు తండ్రి కాబోతున్న రఘువీర్ సంతోషం తీసుకోలేకపోయారు. పద్మినికి ఈ విషయం తెలియడమే అందరి మీద విరుచుకుపడుతూ, నా జీవితం చీకటి చేసిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మరొక వంశాంకరం రాబోతున్నాడు. మీ కళ్ళ ముందే ఉన్నా వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు అంటూ తిట్టిపోసింది. భూపేంద్ర ఇదంతా తీసుకోవడానికి సిద్ధంగా లేకపోయినా రాథోడ్ వంశం నిర్వీర్యమైతే ఇక మిగిలి ఉన్న ఒకే ఒక ఆడపిల్ల పద్మిని. అభిమానం కోసం, కక్ష కోసం దూరం పెట్టిన పత్రాల ప్రకారం, రక్తబంధం ప్రకారం రాథోడ్ కుటుంబానికి మిగిలిన ఒకే ఒక వారసురాలైన పద్మిని ఎలాగో తన చేతిలోనే ఉంది కనుక పగ తీర్చుకొని పోవడానికి చూస్తున్న పద్మిని వల్ల ఎటువంటి సమస్య ఉండదు అనుకున్న భూపేంద్ర దీనితో మరింత లాభం అని లెక్కలు కడుతూ ఓపిగ్గా పద్మినిని సముదాయించాడు. అవకాశం చూసుకొని మరొక ప్రణాళిక సిద్ధం చేస్తానని మాటిచ్చి తిరిగి ఊరికి చేరితే ఆ అవకాశం చాలా త్వరగానే వచ్చింది భూపేంద్రకి. ఆనవాయితీగా అమ్మవారికి చేస్తున్న పూజలకి కుటుంబంతో వెళ్లిన రఘువీర్ నెలల మీద ఉన్న భార్య చేతితో బలిదానం చేయకూడదని తానే పూర్తి చేశాడు. పూజంతా పూర్తయిన తర్వాత మేకపోతుని ముందుగా పాలేరుతో ఇంటికి పంపించి 8 నెలల గర్భవతి అయిన భార్యను తీసుకుని తండ్రితో పాటు బయలుదేరిన రఘువీర్ మీద దారి దొంగలు దాడికి దిగితే అకస్మాత్తుగా జరిగిన దాడిని తనతో ఉన్న 2 కాపలా వాళ్ళు మరొక 2 పాలేరులతో అడ్డుకోవడానికి ప్రయత్నించాడు రఘువీర్. మనిషి బలహీనత తనని నమ్ముకున్న ఉన్న బంధాలు అని, తను ప్రేమించే మనుషులే అని మరోసారి రుజువయ్యి కొడుకును కాపాడుకోవడానికి అడ్డుపడ్డ తండ్రి చాలా దారుణంగా గాయపడితే ఆవేశంతో 2 దొంగలను అక్కడికక్కడే చంపేసిన రఘువీర్ను ఆపడానికి కడుపుతో ఉన్న ఆడమనిషి అని కూడా చూడకుండా దాడి చేశారు. మీకు కావాల్సింది తీసుకుపోండి, తననేమీ చేయొద్దు అంటూ రఘువీర్ తగ్గడమే అందుకోసమే వెయిట్ చేసిన భూపేంద్ర తన మనుషులతో రంగంలోకి దిగి దొంగలను చెదరగొట్టాడు. చచ్చిన దొంగలను పూడ్చిపెట్టమని చెప్పి స్నేహితుడికి సాయంగా గాయపడ్డ వారిని తీసుకుని హాస్పిటల్కి పరుగులు పెట్టిస్తే ఈ సంఘటన రఘువీర్ గుండెకి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. హాస్పిటల్కి చేరేలోపే తండ్రి మరణిస్తే మయూరికి ప్రాణం పోసి తన భార్య ఊపిరి వదిలేసింది. అందర్నీ కోల్పోయిన రఘువీర్ పసిబిడ్డలతో ఒంటరివాడైపోతే అతని దుఃఖాన్ని చూసి ఆనందంతో పండగ చేసుకున్నారు పద్మిని ఇంకా భూపేంద్ర. నా కన్నిటికి విలువ ఇప్పుడు వాడికి తెలుస్తుంది. నా గుండె ప్రతి నిమిషం ఎంతటి నరకాన్ని అనుభవిస్తుందో ఇప్పుడు వాడికి అర్థమవుతుంది అంటూ మహేంద్రను తలుచుకుంటూ తనిమి తీరా ఏడ్చింది పద్మిని. వాడు బ్రతికినంత కాలం ఆ నరకంలోనే ఉండాలి అన్న పద్మిని కోరిక వెనక మళ్ళీ తన స్వలాభం చూసుకున్నాడు భూపేంద్ర. అలా ఉంటే నీకు సంతోషమేనా అంటూ అడిగిన భూపేంద్రకి ఇది కూడా కక్ష సాధింపే. నా జీవితాన్ని నరకం చేసిన వాడు ప్రతి నిమిషం ఏడుస్తూ బ్రతకాలి. పుట్టింది ఆడపిల్ల కదా, మనం అనుకున్నది సాధించాలంటే వాడి కూతురు నీ ఇంటి కోడలు కావాలి అంటూ పద్మిని ఆ రోజు శాసిస్తే అన్న చెల్లెలిద్దరి మధ్య తన స్వార్థం చూసుకున్న భూపేంద్రకు దీంతో మరింత లాభం చేకూరితే ప్రతి ఆపదలో వెన్నుకచ్చిన వాడి మీద రఘువీర్ నమ్మకం రెండింతలయింది. ప్రతి గాయానికి కాలం మందు రాస్తుంది అనడానికి గుర్తుగా మయూరి బోసి నవ్వులతో రఘువీర్ రోజులు గడుస్తూ ఉంటే దూరమైన చెల్లెలతో పాటు అన్ని బంధాలను పాపలోని చూసుకుంటున్నాడు రఘువీర్. మళ్ళీ పెళ్లి చేసుకోమని అయిన వాళ్ళు శ్రేయోభిలాషులు చెప్తూనే ఉన్నా ఎందుకో ఈ జీవితం చాలు అని నిర్ణయించుకున్న రఘువీర్ కూతురే లోకంగా బతికాడు. మయూరి అల్లరి, నవ్వులు, ఆటల మధ్య మళ్ళీ హవేలీలో ఒకప్పటి సంతోషం తిరిగి కనిపిస్తే కూతుర్ని ఒంటరిగా వదిలి వెళ్లటం ఇష్టం లేని రఘువీర్ తన వ్యాపార పద్ధతులు నెమ్మదిగా మార్చుకున్నాడు. ఆ విధంగా రాథోడ్ కుటుంబ వ్యాపారాలు, పొలాల పెట్టుబడులు, వ్యవసాయ క్షేత్రాలకే పరిమితమయ్యి బయటకు వెళ్లే అవసరం ఉండేది ఏవైనా సరే భూపేంద్రకు వదిలేస్తే అందుకు సంబంధించిన వ్యాపారాలు మొత్తం భూపేంద్రనే చూసుకునేవాడు. ఆదాయ విషయంలో చిన్న తేడా కూడా రాకుండా నెలకొకసారి రఘువీర్ని బలవంతంగా కూర్చోపెట్టి ప్రతీది వివరించేవాడు భూపేంద్ర. స్నేహం చూసిన రఘువీర్ ఆ స్నేహం కోసమే ఉపేంద్రతో వ్యాపారాలలో భాగస్వామ్యం కలిసినా అది వారిద్దరి సొంత వ్యాపారాలు, సొంత ఆదాయాల వరకు మాత్రమే. కుటుంబానికి సంబంధించి ఏ వ్యాపారంలోనూ భూపేంద్రకు సంబంధం లేదు. ఇవన్నీ అవసరం లేదు అంటూ రఘువీర్ ఎంతో నమ్మకం చూపించినా భూపేంద్ర వినేవాడు కాదు. ఆ నమ్మకమే కదా భవిష్యత్తును శాసించగలిగే శక్తినిచ్చేది.
అన్నది భూపేంద్ర అంతరంగం. వ్యాపారం, స్నేహం, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ ఒకెత్తైతే మయూరి పెంపకం అన్నిటికన్నా అపురూపం రఘువీర్కు. ఒక తరం ముగిసిపోతే ఆ తరంలో చూసిన కన్నీరు తన బిడ్డకు తెలియకూడదు అనుకున్న రఘువీర్ ఆ కట్టుబాట్లు మయూరి స్వేచ్ఛని హరించకూడదు, తన నవ్వును, తన సరదాలను ఇంటికే పరిమితం చేయకూడదు అనుకున్నాడు. అందుకోసమే మయూరి కోరుకున్న ప్రతిదీ తనకిస్తూనే వాటి వెనుకుండే మంచి చెడు వివరించేవాడు రఘువీర్. మయూరికి ఊహ తెలిసింది మొదలు తండ్రే లోకం. బడికి పోయింది కూడా లేదు. అక్షరాలు నేర్చుకోవడం మొదలు పాటలు నేర్చుకుని అంకెల కూడికలు రాయటం వరకు అన్ని హవేలీలోనే గడిచిపోతే, బడి చదువులకు కూడా బయటకు పోకుండా రౌడీ రాణిలా హవేలీలో అందరినీ శాసిస్తూ అల్లరి చేస్తూ ఉండే మయూరి ప్రతిరోజు తండ్రితో పాటు రైతులను కలిసేది. బయట ఊరంతా స్వేచ్ఛగా తిరిగేది. కులము, మతము అనే అంతరాలతో మయూరిని కట్టుదిట్టం చేయలేదు రఘువీర్. అప్పుడు మయూరికి 8వ సంవత్సరం అనుకుంటా. పండగ రోజు ఆలయంలో తండ్రితో పాటు శ్రీకృష్ణ తులాభారం నాటకం చూస్తూ కూర్చున్న మయూరికి ఆ నాటకంలో సత్యభామగా డాన్స్ చేసిన నర్తకి చాలా బాగా నచ్చేస్తే, ఆమె హావభావాలతో పలికిస్తున్న అహంకార ధోరణి చాలా బాగా ఆకట్టుకుంది. నేను అది నేర్చుకుంటాను నాన్నగారు అంటూ చెయ్యిలో నిలబడి చెయ్యి పెట్టి చూపించి, ఇప్పుడే కావాలి అంటూ మొహం గట్టిగా మార్చి అడిగితే, నా బంగారు తల్లడిగితే కాదనడానికి ఏముంది? ఇదైపోగానే వాళ్ళు మన హవేలీలో ఉంటారు. నీకు నచ్చినట్టు నేర్చుకో అంటూ చెప్పిన రఘువీర్ వాళ్ళందరినీ హవేలీకి రప్పించాడు. డాన్స్ చేసిన అమ్మాయి వయసు అటు ఇటుగా ఒక 17-18 సంవత్సరాలు ఉంటే వాళ్ళ వివరాలు కనుక్కొని కూతురికి నాట్యం నేర్పించమని చెప్పారు రఘువీర్. 2 ఊర్ల అవతల ఉండే ఆ అమ్మాయి ఇలా కళల మీద మక్కువతో ప్రోగ్రామ్స్ ఇస్తూ చదువుకుంటుందని అదే విషయం చెప్పి క్షమించమని అడిగితే మయూరికి పట్టరాని కోపం వచ్చి, నాకు నేర్పించమన్నా, తను బయటకు వెళ్ళడానికి వీల్లేదు, మన కోటలోని కట్టేయండి అంటూ ఆజ్ఞాపించి గదికి వెళ్ళిపోయింది. భయపడిపోతున్న అమ్మాయిని దగ్గరికి తీసుకుని, ఒక వారం రోజులు ఇక్కడికొచ్చి మా పాపకి నాట్యం నేర్పించు, కానీ నువ్వు నేర్పించేది నా కూతురికి నచ్చే విధంగా ఉండకూడదు. నీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అంటూ కర్ర విరక్కుండా పాము చచ్చేలా యుక్తి ప్రదర్శించారు రఘువీర్. రఘువీర్ మాట కాదని ఆలోచన లేని అమ్మాయి చెప్పినట్టే నెక్స్ట్ డే నుంచి వచ్చి నాట్యం నేర్పించడం మొదలు పెట్టినా మయూరి 2 రోజులకే తనని తరిమి కొట్టేసి, నేను గొప్ప మాస్టర్ దగ్గర నాట్యం నేర్చుకుంటాను అంటూ పేచీ పెట్టింది. వెంటనే గొప్ప గొప్ప వారిని హవేలీకి పిలిపించి మయూరికి నచ్చిన వారిని సెలెక్ట్ చేసి మిగతా వారికి దక్షిణ ఇచ్చి పంపించారు రఘువీర్. ఇలాగే మరొకసారి పొలం గట్ల వెంబడి కూని రాగాలు తీస్తున్న వాళ్ళతో కాసేపు కూర్చుని సంగీతం నేర్చుకుంటాను అంటూ అడగడమే మయూరికి నచ్చిన విధంగా ఏర్పాటు చేశారు రఘువీర్. అది మాఘమాసం మొదలనుకుంటా. నిద్ర లేచిన మయూరికి అందంగా వినిపిస్తున్న కోయిల కుతలు ఆకట్టుకున్నాయి. వెంటనే తండ్రి దగ్గరికి ఉరికి కాళ్ళ మీద ఎక్కి కూర్చుంటూ, పక్షి కూతలు నేర్చుకుంటాను అంటూ అడిగితే అది వింటున్న అందరూ ఏది జరిగే పనేనా అని విడ్డూరం చెప్పుకుంటుంటే, అది సాధ్యం కాదని తెలిసిన కూతురు ముచ్చట తెచ్చడానికి అడవి మనుషులను హవేలీకి పిలిపించాడు రఘువీర్. ఇలాగే మయూరి ఏది అడిగినా అవ్వదు వద్దు అనే మాట రాకుండా ప్రతిదీ కాళ్ళ దగ్గరికి తెచ్చిపెట్టి అందులో కూతురి సంతోషాన్ని చూసి పొంగిపోయేవాడు. బహుశా ఆ తండ్రి అపురూపం వల్లనే ఏమో మయూరి మహా మొండిగా కోరుకున్నది సాధించుకునే పంతంతో పెరిగింది. అలాగే ఎదుటివారి కష్టానికి కరిగిపోయే వెన్నలాంటి మనసు. ఆదుకోవడంలో వెనక ముందు ఆలోచించలేని అన్నపూర్ణమ్మ. మయూరి ఏం చేసినా ఎలా చేసినా ఇంకొంచెం ప్రోత్సహించే తండ్రి తనకి ఎప్పుడూ గొప్పవాడే. ఒకే ఒక్క విషయంలో తప్ప తండ్రిలో తనకి ఊహ తెలిసింది మొదలు ఎప్పుడూ ఎటువంటి లోపం చూడలేదు మయూరి. అప్పుడప్పుడు బ్రాహ్మణులు, తండ్రికి పరిచయం ఉన్నవారు, ఒక్కోసారి ఏమాత్రం పరిచయం లేని వారు కూడా తమతో పాటు భోజనాల బల్ల దగ్గర కూర్చొని సమాన హోదాలో భోజనం చేసేవారు. తెలియని వ్యక్తులకు ఎందుకంత విలువిస్తున్నారో తెలియని మయూరికి, అలాగే ప్రతిరోజు తన చుట్టూ ఉన్న మనుషులు తండ్రికి ఎంతో విశ్వాసంగా, ఇంకా ప్రతి చిన్నదానికి పెద్దదానికి చేతి కిందుండి పరుగులు పెట్టేవాళ్ళు, ఎంతో సంతోషంగా తనతో ఆడుతూ పాడుతూ తిరిగేవాళ్ళు. ఇంటి బయట వేరుగా కూర్చుని భోజనం చేయడం ఎందుకో అర్థమయ్యేది కాదు. ఒకసారి వాళ్లతో పాటు కూర్చోవడానికి ప్రయత్నించిన మయూరిని సున్నితంగా వారించి లోపలికి తీసుకొచ్చిన రఘువీర్ను తన చిన్న బుర్రలో ఎప్పటినుంచో తొలిచేస్తున్న అనుమానం ఆ రోజు అడిగింది మయూరి.
ప్రతిరోజు మనతో ఉంటున్న వాళ్ళు, మన కోసం పని చేస్తున్న వాళ్ళు బయట కింద కూర్చుని తింటున్నారు. నాకు తెలియని వాళ్ళు, ఇంకా మొదటిసారి మన కోటలోకి వచ్చిన వాళ్ళు కూడా మనతో పాటు టేబుల్ మీద కూర్చుని తింటున్నారు. ఇదంతా ఏమిటి నాన్నగారు? కింద కూర్చునే వాళ్ళు పైన కూర్చోకూడదా? పైన కూర్చున్న వాళ్ళు కింద కూర్చున్న వాళ్ళతో కలవకూడదా? అంటూ 10 ఏళ్ల వయసుకు ఎంతో అమాయకమైన ఆలోచనతో ప్రశ్నించింది మయూరి. ఇదంతా నేనేర్పాటు చేసింది కాదు. తరతరాల నుంచి ఇలాగే నడుస్తుంది. దేనిని మనం మార్చకూడదు. మార్చటం వల్ల మనకన్నా ఎక్కువగా మనల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళే ఇబ్బంది పడతారు. తక్కువగా ఉన్న వారి అవసరానికి మనం అండగా ఉంటే దేవుళ్ళు అంటారు. అదే వాళ్ళ అలవాట్లను, కట్టుబాట్లను మార్చాలని చూస్తే పిచ్చి వాళ్ళ కింద జమ కడతారు. అదంతా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఒక్కటి గుర్తుపెట్టుకో మయూరి, పుట్టిన కులాన్ని వర్గాన్ని బట్టి మనుషుల్ని వర్గీకరించకూడదు. మనిషి గుణాన్ని బట్టే వాళ్ళని ఏ వర్గంలో ఉంచాలో మనం నిర్ణయించుకోవాలి. మన కోటలో ఉన్న వాళ్ళంతా మనవాళ్లే అంటూ అనునయంగా తండ్రి తన అనుభవంతో చెప్పింది. మయూరికి పూర్తిగా అర్థం కాకున్నా మళ్ళీ ప్రశ్నించలేదు. ఆ రోజు మాత్రమే కాదు, తండ్రి చనిపోయే వరకు మళ్ళీ ప్రశ్నించలేదు. కేవలం గమనిస్తూ ఉండిపోయింది. ఇక విశ్వక్ స్కూల్ చదువులు పూర్తవడంతో సిటీకి పంపడానికి సిద్ధపడ్డాడు భూపేంద్ర. అప్పటికే భూపేంద్ర తండ్రి వృద్ధాప్యంతో ఇల్లు కదలలేని పరిస్థితిలో ఉంటే తల్లి కాలం చేసింది. ఇక భార్య బిడ్డలను తీసుకుని వచ్చిన మహేంద్ర ఆ రోజు హవేలీలోనే సాయంత్రం వరకు ఉన్నాడు. ఇంట్లో ఉండే ఏం చదువుకుంటున్నావు? బడికి పోవా అని అడిగిన విశ్వక్ ప్రశ్నకి, నువ్వు బడికి పోయి నేర్చుకున్న దానికన్నా నేను రెండింతలు ఎక్కువ నేర్చుకున్నాను. ఇప్పుడు కాలేజీ కోసం సిటీకి పోయే నీకన్నా నేను పెద్ద డిగ్రీలు సాధిస్తాను అంటూ పొగరుగా బదులు పలికిన మయూరి సమాధానం విశ్వకి అస్సలు నచ్చలేదు. తండ్రికి తగ్గ కూతురు అనుకుంటూ నెమ్మది నిదానం పిసరంతా కూడా లేని మయూరిలో నిండుగా కనిపిస్తున్న మేనత్త బుద్ధులకు పైకి మెచ్చుకున్న లోలోనే ఈర్షపడ్డాడు భూపేంద్ర. మావయ్య గారు, నేను ఏది అడిగినా మయూరి ఇలాగే పొగరుగా చెప్తుంది అంటూ మారేసుకున్న మొహంతో విశ్వక్ చాడీలు చెప్తూ ఉంటే కూతుర్ని దగ్గరికి తీసుకుని ముద్దు చేస్తూ, నీకు కాబట్టి మాటలతో చెప్తుంది, అదే ఇంకెవరైనా ఈ విధంగా అడిగితే చెంపదెబ్బలతో చెప్తుంది అంటూ కూతుర్ని సమర్థించిన రఘువీర్, మనం ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన విలువలను మర్చిపోకూడదు. ఇది అనుక్షణం నీ ఆలోచనలో నిలుపుకో. ఇవన్నీ పుస్తకాల్లో నేర్పరు. మన పెద్దవారి నుంచి, చుట్టూ సమాజం నుంచి నేర్చుకోవాలి అంటూ చెప్పిన రఘువీర్తో, వాడు నీ మాటల్ని, నీ కూతురి అల్లరిని ఎప్పుడూ మర్చిపోడు అంటూ నవ్వుతూ చెప్పి బయలుదేరి వెళ్ళాడు భూపేంద్ర. తొలకరి చినుకులు మొదలవగానే పొలాల మీద నాట్లు చూస్తాను వెళ్దామనడంతో మయూరిని పొలాలకి తీసుకొచ్చారు రఘువీర్. మోకాళ్ళ లోతు తడిచిన మట్టిలో దిగి ఆడుకున్న మయూరి ఆ తర్వాత మధ్యాహ్నం తండ్రితో పాటు కారులో కూర్చుని భోజనం చేస్తూ దూరంగా కూర్చున్న ఫ్యామిలీని గమనిస్తుంది. ఏం చేస్తున్నావు అంటూ తనకు తినిపిస్తూనే మయూరి ఆసక్తి గమనించి అడిగిన రఘువీర్కి, వాళ్ళు మట్టితో బొమ్మలు చేస్తున్నారు నాన్న, నేను వెళ్తాను అంటూ ఉత్సాహంగా చెప్పిన మయూరి కోసం భోజనం చేస్తున్న ఆ పిల్లలను కారులోకి రప్పించారు రఘువీర్. కారును చూడడమే గొప్పగా భావించే కూలి బతుకులకు ఏకంగా తమ పిల్లలు కారులో కూర్చోవడం నమ్మలేని ఆశ్చర్యం, ఆనందంతో పాటు బెదరు భయాన్ని కూడా కలిగించాయి. కూలి వాళ్లను పని చేసుకోమని చెప్పి పంపి మయూరితో సహా పిల్లలందరికీ తన భోజనం ఇచ్చిన రఘువీర్ ముందు సీట్లో కూర్చుని కూతురికి తినిపిస్తూ ఉంటే వాళ్లతో మాట్లాడుతూ భోజనం పూర్తవగానే మట్టి బొమ్మలను చేయడం నేర్పించమంటూ మయూరి ఇష్టంగా అడిగితే వాళ్ళకి తెలిసింది ఉత్సాహంగా చెప్పారు గాని అది ఏమాత్రం సరిపోలేదు మన జేజమ్మకి. ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు మెత్తని బంకమన్ను వేళ్ల మధ్య ఇష్టానికి పిసికేస్తూ తండ్రితో పాటు కూర్చున్న మయూరి, మట్టి బొమ్మలు చేయడం నేర్చుకుంటాను నాన్నగారు అంటూ అడగడమే నవ్వుతూ కనుక్కోమని పురమాయించారు రఘువీర్. ఆ ఊరిలో కుండలు తయారు చేసే కుమ్మరి వారు తప్ప మట్టితో నైపుణ్యం కలిగిన బొమ్మలు చేసేవారు ఎవ్వరూ లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాలలో విచారించి రఘువీర్కి వివరాలు పంపించమని చెప్పడంతో మొదటిసారి సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి రాథోడ్ కోటలోకి అడుగుపెట్టారు. మరి ఒక ప్రేమ రేపిన కల్లోలమే ఎంత భయంకరంగా ముగిస్తే సరికొత్తగా మొదలు కాబోతున్న ప్రేమ కథకు కాలం ఎలాంటి ముగింపు ఇవ్వనుందో. తనకు జరిగిన అన్యాయానికి తరతరాలను బలి తీసుకోవాలన్న పద్మిని కోరికలో న్యాయం ఉందా? కర్మ విధిలిఖితమైనప్పుడు మనుషులు కారకులు కాగలుగుతారా? మనుషుల తలరాతను నిర్ణయించేది పూర్వజన్మ కర్మలా,
లేక మనం చేసుకునే కర్మలా? ఏది నమ్మకం? ఏది నిజం? ఏమో! కాలమే దీనికి తీర్పునివ్వాలి. ఆ తీర్పు ఏమిటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.